ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసి కొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని పిల్లలం. మనలను ఆయన యందు విశ్వాసముంచటం ద్వారా మనము తిరిగి దేవుని బిడ్డలుగాను నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని లేఖన ప్రకారం పాపమును దాచిపెట్టక ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దేవుడు మన మీద చూపించే ప్రేమ గొప్పది. ఎందుకంటే ఆయన మన పాపాలను మర్చిపోతాడు. ఆయన తన జ్ఞాపకాలలో మన పాపాల పొద్దు చిరిగిపోతుంది. దేవుడు ఎంత కృపగలిగినవాడు! ఆయన కృప ఎంత అద్భుతమైనది! దేవుడు చేసినట్లుగా ఎవ్వరూ చేయలేరు కదా. మన పాపములను మనము ఒప్పుకుని విడిచిపెడితే క్షమించి మర్చిపోవడం ఇది ఎవరికైనా అసాధ్యం. అద్భుతాలకి మించిన అద్భుతం కదా దేవుని కృప చేసేది. ప్రభువారు చేసిన శిలువ యాగము, కృపా నిబంధన స్థిరమైనది. దేవుడు మన పాపములను పక్కకు తోసేస్తాడు. మన పాపాలను బట్టి ఆయన మన మీద కోపిస్తాడనే భయం మనకు అక్కర్లా. ఆయన మనల్ని చూసి మనల్ని బట్టి ఆనందించే దేవుడే కదా. మన విషయంలో ఎవరైనా తప్పు చేస్తే మనం వారిని క్షమించినా వారిని మనం నమ్మం. అలా నమ్మకట పోవడం అనేది తెలివైన పని అని మనం అనుకుంటాం. అయితే ప్రభువారు అలాగ కాదు. మన విషయంలో అలా ఉండడు ఆయన. దేవుడు మన పాపములను మనం ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు ఆయన మన పాపాలు మరిచిపోయి ఆయన మనల్ని పూర్తిగా నమ్ముతాడు. ఇంకొక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనం ఏనాడు దేవుని ఎదుట తప్పు చేయనట్లే ఆయన మనల్ని చూస్తాడు. ఎంత గొప్ప వాగ్దానం ఇది! మనం పరిపూర్ణంగా పరిశుద్ధులన్నట్లు ఆనందిస్తాడు. మన విషయంలో మనల్ని నమ్మి మనకు అప్పగించిన పనిలో మనం నమ్మకస్తులుగా ఉందాం. ఆయనకు మహిమ తెచ్చేవారిగా ఉండి నమ్మకస్తులుగా ఉందాం. ఆయన సువార్తకు, పరిచర్యకు ఉపయోగపడే గృహాలుగాను, సజీవ యాగములుగా మన జీవితాలు ఆయనకు ఇద్దాము. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, దీవించే దేవుడు అని మేము నేర్చుకున్న దాని ప్రకారం మీరు ప్రేమ, నమ్మకము, దీవెన కలిగిన వారు. మేము మీ ప్రేమకు, మీ నమ్మకానికి
మీ దీవెనలకు పాత్రలుగా నమ్మకస్తులుగా కొనసాగుటకు కావలసిన మీ సహాయాన్ని మీరు మాకివ్వండి. మీ పిల్లలను వీరు కలిగిన అంతటిని మీరు దీవించి వీరిని చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరగటానికి, గర్భము లేని వారికి గర్భఫలమును ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరు కలిగిన అంతటిని దీవించి వీరికున్న అవసరతలన్నీ మీ మహిమైశ్వరులో తీర్చి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.